హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. ఈరోజు బియ్యపిండితో రిబ్బన్ పకోడా చేసి చూపించబోతున్నాను. 2 కప్పుల బియ్యపిండి ఉంటే చాలండి. అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకి చాలా ఇష్టపడతారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ఖాళీ గిన్నె తీసుకోండి. అందులో 2 కప్పుల బియ్యపిండిని వేసుకోండి. ఈ బియ్యాన్ని నేను కడిగి ఆరబెట్టి మరాడించానండి. ఆ బియ్యపిండిని వాడుతున్నాను. రుచి కోసం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. కారం ఘాటుగా ఉంటే తగ్గించి వేసుకోండి. అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం వామును తీసుకుని 2 చేతులతో ఇలా నలిపి వేసుకోండి. ఇలా వేయడం వల్ల చాలా ఫ్లేవర్ వస్తుందండి. 2 టేబుల్ స్పూన్ల వేడివేడి నూనెని మరిగించి పిండిలో వేసేసుకోండి. పిండి మొత్తాన్ని నూనె బాగా కలిసే వరకు ఇలా బాగా కలుపుకోండి. నూనె వేసిన తర్వాత పిండి అనేది ఇలా ముద్దగా వస్తుందండి. అప్పుడు కొద్దిగా వాటర్ని బాగా మరిగించి చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఆ నీటిని కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. కొద్దిగా జిగురుగా అవుతుంది. అందుకని బాగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసుకుని ఒక కళాయి పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యే లోపల మనం రిబ్బన్ పకోడా చేస్తున్నాం కదండి, అందుకని జంతికల గిద్ద తీసుకొని 2 చుక్కల నూనె తీసుకొని దానికి లోపల వైపు ఆయిల్ని అప్లై చేసుకోండి. నూనె రాయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని బాల్స్ లాగా చేసి జంతికల మౌల్డ్లో వేసుకోండి. తర్వాత ఒకసారి నొక్కి చెక్ చేసుకోండి. పిండి ఇలా వస్తుంటే కనుక ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు. నూనె బాగా వేడెక్కిందో లేదో ఒకసారి చిన్న పిండి ముద్ద వేసి ఉంచితే కనుక ఆ పిండి ముద్ద అనేది ఇలా పైకి వస్తుందండి. అప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు పైకి వచ్చిన పిండిని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు రెడీగా పెట్టిన జంతికల గిద్ద తీసుకొని ఆయిల్లో ఇలా రిబ్బన్ లాగా వేసుకోండి. పిండిని వేసిన తర్వాత స్టవ్ అనేది ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక వెంటనే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెడితే కనుక బాగా ఆయిల్ పీల్ చేస్తాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఆయిల్లోంచి తీసేసుకుని వేరే పక్కన పెట్టేసుకోండి. అలాగే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా తీసేయండి. మళ్ళీ జంతికల గిద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దను వేసుకుని ఆయిల్లో జంతికలని వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసేటప్పుడు చేతులు చాలా దూరంగా పెట్టి వేడి తగలకుండా జాగ్రత్తగా వేసుకోండి. పకోడా వేసినాక ఆయిల్ అనేది పొంగుతుందండి. మీరు ఏ కళాయిలో డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నారో దాంట్లో సగానికి వరకే ఆయిల్ని వేసుకోండి. రిబ్బన్ పకోడాని వేయగానే కదపకూడదండి. కదిపితే కనుక అవి ముక్కలు ముక్కలుగా బాగా విరిగిపోతాయి. అందుకనే కొంచెం సేపటి తర్వాత దాన్ని రెండో వైపుకి తిప్పుకోండి. ఆయిల్లో బుడగలు రావడం అనేది ఆగిపోయిన తర్వాత ఇది బాగా వేగిపోయినట్టు. దీన్ని ఆయిల్లోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా మనం కలిపిన పిండి మొత్తాన్ని రిబ్బన్స్ లాగా వేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. నేను 2 కప్పులతో చేస్తే నాకు ఇన్ని పకోడాలు వచ్చాయండి. మీరు ఎక్కువ మోతాదులో చేసుకున్న వాళ్ళు ఇదే విధంగా చేసుకోండి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో తక్కువ టైంలో చాలా తేలిగ్గా రిబ్బన్ పకోడాని రెడీ చేసేసుకున్నాము. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే రిబ్బన్ పకోడా అనేది రెడీ అయిపోయింది. వీటిని మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ చేయండి. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.